నల్లమల అడవుల్లోని దట్టమైన ప్రాంతం. అక్కడ సర్వ నరసింహస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి. నంద్యాల జిల్లా మహానంది సిరివెల్లి మండలాల మధ్య కొండల్లో నుంచి ఆలయం పక్కగా ఒక వాగు ప్రవహిస్తుంది. ఆ వాగు కొంతకాలం నుంచి వజ్రాల వాగుగా పేరు తెచ్చుకుంది. రాయలవారు ఏలిన సీమలో రత్నాలు రాసులుగా పోసి అమ్మారని చరిత్రలో చదువుకున్నాం. అయితే వజ్రాల వాగులో వజ్రాలు దొరుకుతున్నాయని కొంతకాలంగా వేలాది మంది వచ్చి వెతుకుతున్నారు. వాగులోని మట్టిని జల్లెడ పట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అక్కడ వజ్రాలు దొరికేది నిజమేనా లేక కేవలం ప్రచారమా? అసలేం జరుగుతోంది? వజ్రాల వాగు నుంచి మా ప్రతినిధి లోకేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. వాళ్లంతా రోజు కూలీలు, పేద రైతులు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కొందరు ఆశతో వెతుకుతున్నారు, మరికొందరు అవసరం తీరుతుందని ఆరాటపడుతున్నారు. మొత్తంగా వజ్రాల వాగులో వజ్రాలు దొరుకుతాయేమోనని రోజు అక్కడకు వేల మంది వస్తున్నారు. కొందరు ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోతారు. మరికొందరు రోజుల తరబడి అక్కడే ఉంటూ వజ్రాల వేటగాళ్లుగా మారుతున్నారు. తమతో తెచ్చుకున్న జల్లెడతో వాగులోని మట్టిని జల్లెడపట్టి వజ్రాల కోసం ఆశగా చూస్తున్నారు. ఒక కర్నూలు జిల్లానే కాదు, నంద్యాల జిల్లాలో కూడా ఈ యొక్క వజ్రాలు దొరుకుతాయంటూ చాలామంది జనాలు ఈ యొక్క గాజులపల్లి వాగు వద్దకు తరలి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క ప్రాంతమంతా పూర్తిగా నంద్యాల జిల్లాలోని ఈ యొక్క మహానంది మండలం, సిరివెల్ల మండలం, ఈ రెండు మండలాల మధ్య ఉండే వాగే ఇది. ఇప్పుడు దీన్ని వజ్రాల కోసం చాలామంది జనాలు వస్తుండడం, దీన్ని వజ్రాల వాగుగా పేరుపడింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈ యొక్క వాగు ఉండేదంతా అటవీ శాఖకు సంబంధించిన వాగు, నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న వాగు ఇది పైన కొండల్లో వర్షాలు పడటంతో ఆ యొక్క వర్షపు నీరంతా పూర్తిగా ఈ యొక్క వాగు ద్వారా ప్రవహిస్తుంది. ఈ యొక్క వాగులో ప్రవహించే నీటిలో వజ్రాలు ఉంటాయనేది ఒక ఆశాభావంతో ఇక్కడికి చాలామంది జనాలు వస్తుంటారు. ముఖ్యంగా రాయలసీమ రత్నాల సీమ అని ఆనాటి చరిత్ర చెప్తున్న తరుణంలో రాజులు కూడా ఈ యొక్క మార్గం ద్వారా వెళ్తున్న సమయంలో పూర్తిగా దొంగల నుండి బారి నుండి కాపాడుకునేందుకు వజ్రాలను ఈ యొక్క భూమిలో దాచిపెట్టింటారు. ఆ యొక్క నీటి ప్రవాహంతోనే ఒక వజ్రాలు బయటపడతాయనే ఒక ఆశ ఉంది. కొంతమందికి ఇక్కడ వజ్రాలు దొరికాయని మీడియాలో ప్రచారం జరగడంతో పూర్తిగా జనాలైతే ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒకరు ఇద్దరు కాదు, వేలాది మంది జనాలైతే ఎంతో ఆశతో ఇక్కడికి వస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆలయ పరివాహ ప్రాంతంలో పూర్తిగా ఈ యొక్క వాగు పరివాహం అనేది కొనసాగుతుంది. వాగు వెంబడి లోపలికి దిగి ఒక పక్క నీటి ప్రవాహం జరుగుతున్నప్పటికీ కూడా ఏమాత్రం లెక్క చేయకుండా తమతో తెచ్చుకున్న యొక్క జల్లెడ కావచ్చు, ఈ ఇనుప సంబంధించిన రాడు కావచ్చు, పూర్తిగా వాటిని తవ్వకాలు చేస్తూ ఈ యొక్క వజ్రాలను జల్లెడ పడుతూ పూర్తిగా నీటిలోనే ఉంటూ కష్టపడుతూ వజ్రాల కోసం అన్వేషిత అనేది కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీదుగా ఈ యొక్క రాయలసీమ ప్రాంతంలోని నంద్యాల జిల్లాలో కూడా వజ్రాలు దొరుకుతున్నాయనే ప్రచారము ముమ్మరంగా కొనసాగడంతో పూర్తిగా దీనికోసమే వజ్రాల కోసమే చాలామంది జనాలు అయితే వస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం ఉన్నాం ఇక్కడే ఈ యొక్క వాగు దగ్గరే, అంటే వజ్రాల కోసం వెతుకుతున్నారు కాబట్టి పూర్తిగా యొక్క నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న యొక్క వాగు ఇప్పుడు వజ్రాల వాగుగా పేరు పడిందని చెప్పవచ్చు. ఈ యొక్క వజ్రాల వాగులో వజ్రాల కోసం అనేది పూర్తిగా అన్వేషిత చేస్తున్నారు. అణువణువు గాలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. జల్లెడ పడుతున్నారు. తమకు కష్టాలు తీరాలంటే ఖచ్చితంగా ఈ యొక్క వజ్రాలతోనే సాధ్యమవుతుంది. ఆ యొక్క ఒక్క వజ్రం దొరికినా కానీ తమ జీవిత భవిష్యత్తే మారిపోతుందనే ఒక ఆశాభావంతో రాష్ట్రంలోని నలుమూలల నుండి ఈ యొక్క ప్రాంతానికైతే పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరి వారితో మాట్లాడదాం, వారి దగ్గరికి వెళ్దాం, వారు ఏం చెప్తారో, ఎందుకు ఈ విధంగా వస్తున్నారనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొండల్లో నుంచి ప్రవహించే వాగులో వజ్రాలు దొరుకుతున్నాయంటూ విపరీతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి ప్రజలు వజ్రాల కోసం వస్తున్నారు. అందరూ చాలా సీరియస్గా తమ వజ్రాల వేటలో నిమగ్నమవుతున్నారు. ఇక్కడ వజ్రాలు ఉంటాయని మా ఊళ్ళో చెప్పుకుంటుంటే వచ్చామంటున్నారు. వజ్రాలు దొరికితే తమ అప్పులు తీరతాయని కొందరు ఆశపడుతున్నారు. పేదవాళ్లం, ఇల్లు కట్టుకుందామని ఆశపడుతున్నామని ఇంకొందరు చెప్తున్నారు. గాజులపల్లి వజ్రాల వాగులో వజ్రాల కోసం అన్వేషిత పూర్తి స్థాయిలో కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. కేవలం నంద్యాల జిల్లానే కాదు,
ఈ యొక్క రాష్ట్రంలోని నలుమూలల నుండి ఇక్కడ వజ్రాల కోసం జనాలైతే తరలి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఈ యొక్క వజ్రాల వాగులో ఉన్నాము. ఎక్కడ చూసినా కానీ పూర్తిగా జల్లడ పడుతున్న పరిస్థితి కనపడుతుంది. వర్షం వస్తే ఇక్కడ యొక్క వాగులు వంకలు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ఆ యొక్క వరద నీటిలోనే ఎక్కువగా వజ్రాలు దొరుకుతుందనే ఒక ఆశాభావంతో ఇక్కడ వజ్రాల కోసం అన్వేషిత అనేది కొనసాగుతుంది. ఇక్కడ కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేసాం. ఎక్కడి నుండి వచ్చారు మీరు? సార్ మాది వెలువల మండలం, మాధవరం విలేజ్ సార్. ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి? దాదాపు 15 రోజులు అవుతుంది సార్. 15 రోజుల నుండి. మరి ఏమన్నా దొరికాయి వజ్రాలు? దొరుకుతాయి సార్, మామూలుగా అయితే కొంతమంది దొరుకుతున్నాయి, మాకైతే ఇంతవరకు దొరకలేదు. ఈరోజు ఒక అతను దొరికింది. 4 లక్షలు అడిగినారు, అతను ఇవ్వనన్నాడు. ఏంటి అంత కాన్ఫిడెంట్ ఏంటి ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి? అంటే మీకు తెలుసా ఇక్కడ వజ్రాలు దొరుకుతాయి అనేది, లేదంటే వేరే ఎవరైనా చెప్తే విని వచ్చారా? లేదు సార్, మా ఊరు వాళ్ళు కూడా వచ్చిన లేడీస్, వాళ్ళకు కూడా దొరికినాయి. వాళ్ళు అమ్మేసినారు కూడా. వాళ్ళు 3 లక్షలకు అమ్మినారు. 2 దొరికినాయి సార్ మా ఊర్లో. 4 రోజులు అవుతుంది దొరికి వాళ్ళకు. ఎట్లా అంటారు? అంటే ఈ నీటిలో కొట్టుకొని వస్తాయి అంటారా, లేకుంటే ఎట్లా ఏ విధంగా దొరుకుతాయి అంటారు? ఈ నీటిలోనే సార్ మా వాళ్ళు కొట్టుకొని వచ్చేది. స్వామివారి దగ్గర నుంచి వస్తాయంటారు వర్షం అన్నప్పుడు. ఆలయం దగ్గర నుంచి అక్కడ పైనుంచి కింద కొట్టుకొని వస్తాయన్నారు. అట్లా చెప్పిండ్రు. పూర్తిగా వజ్రం దొరికిందంటే ఏం చేస్తారు వజ్రంతో? వజ్రంతో సార్ మా అప్పులు కట్టుకుంటాము, ఇల్లు లేని వాటి ఇల్లు కట్టించుకుంటాము. అట్లా సార్. మామూలుగా అంటే పనులు చేస్తారు కదా, ఉపాధి పనులు అట్లాంటివి ఏం లేవంటారా మీ ఊర్లో? ఉన్నాయి సార్, కానీ ఉపాధి పనికి పోవట్లేదు, వజ్రాలకి వస్తున్నారు. మా ఊరు వాళ్ళు కూడా ఈరోజు 70 మంది వచ్చినారు ఇక్కడికి. 70 మంది వచ్చినారు సార్. మరి తినడం ఎట్లా? అక్కడ క్యారెట్ తీసుకున్నాం సార్, ఇంటి దగ్గర నుంచి క్యారెట్ తీసుకున్నారు. కొంతమంది గాజులపల్లి పోయి తినేస్తున్నారు. కష్టపడుతున్నారు. మరి వజ్రాలు దొరకాలని మేము కూడా కోరుకుంటున్నాం. మరి కొందరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాము. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క వాటర్ ఫ్లో అనేది ఉంది. ఆ యొక్క వాటర్ ఫ్లోలోనే పూర్తిగా వీళ్ళంతా నీళ్ళలో దిగి వజ్రాల గురించి వెతుకుతున్న పరిస్థితి కనపడుతుంది. మరి కొందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈ యొక్క ఒక వజ్రం దొరికితేనే వాళ్ళ ఏదైతే కష్టాలు ఉన్నాయో ఈ కష్టాలు పూర్తిగా తీరుతాయనే ఉద్దేశంతోనే, ఒక నమ్మకంతోనే ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరొకరితో మాట్లాడదాం. ఏంటమ్మా, మీరు ఎక్కడి నుండి వచ్చారమ్మా? నంద్యాల సార్. నంద్యాల. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి? ఈ రోజే. మరి ఏమైనా రాళ్ళు దొరికాయా? ఏం దొరకలేదు సార్, ఏం దొరకలే. ఎందుకమ్మా? అంటే ఇక్కడ వజ్రాలు దొరుకుతాయని ఎవరైనా చెప్పారా? అందరూ చెప్తున్నారు, అనుకని మేము వచ్చినాం. దొరికితే మాకు అప్పులు తెంపుకోవాలని. అప్పులు తెంపుకోవాలా? అంతే, అంతకన్నా ఏం లేదు. ఇంకా కష్టపడుతున్నారు కదా, మరి ఎట్లా? కట్టలేక ఇవి దొరికితలకు దొరుకుతున్నాయి, మైనస్ ఉంది, అందరికి దొరుకుతున్నాయంటేనే మేము వచ్చినాం. ఏంటమ్మా, మీరు ఎక్కడి నుండి వచ్చారమ్మా? మేము కూడా నంద్యాల నుంచి వచ్చినాం. నంద్యాల నుండి. ఇక్కడ దొరుకుతాయని ఎవరైనా చెప్పారా? దొరుకుతున్నాయి, చూసినాము కూడా. అవి ప్యాంట్లు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వజ్రాలని అంటే మేము కూడా వచ్చినాం, ఏరుకుంటున్నాం. ఏదో ఈ నీళ్ళలో కష్టపడింది ఏది రాదు కదా, కష్టపడాలా. ఏడైనా కష్టపడితేనే దేవుడు అనేది ఫలితం మనకి ఇచ్చేది. మనకు కావాలంటే ఇయ్యరు కదా. మనం అంతకున్నంత కష్టపడితే దేవుడు కూడా కొంచెం మాకు దయ చూపించి అనవసర దారి చూపిస్తాడని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు కాకుండా రేపైనా దొరుకుతాయి, రేపు కాకుండా ఎల్లుండైనా దొరుకుతాయి కదా, అట్లా ఆశతోనే వస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఎంతోమంది యొక్క ఆశాభావంతోనే ఇక్కడికి వస్తున్న పరిస్థితి. వారి యొక్క ముఖాల్లో ఖచ్చితంగా కష్టపడితేనే ఏదైనా ఫలితం ఉంటుందనే ఒక ఉద్దేశంతోనే ఇక్కడికి వస్తున్నట్లుగా చెప్తున్నాం. మనం చూస్తున్నట్లయితే చాలామంది బారులు తిరిగిన పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ చూసినా కానీ మహిళలు, పిల్లలు ప్రతి ఒక్కరు యొక్క వజ్రాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరికొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటమ్మా, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మరి ఏమైనా దొరికాయా? ఏం దొరకలేదు, చూస్తున్నాం. 3 రోజులే, 4 రోజులే ప్రయత్నం ఒకటి ఎత్తుకుతున్నాం. దొరుకుతున్నాయి కొంతమందికి, 2, 3 కన్నా దొరుకుతున్నాయి అంటే మేము ఎత్తుకులాడుతున్నాం, వచ్చినాం అంతే. అయితే కొంతమందికి దొరుకుతున్నాయి, దొరికిన వాళ్ళైతే అమ్ముకొని వెళ్ళిపోతున్నారు. అందుకోసమే తాము ఇక్కడికి వచ్చామంటూ ఇక్కడికి వచ్చే వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ యొక్క పూర్తి స్థాయిలో మనం జొన్నగిరిలో చూసుకున్నట్లయితే అది భూ ప్రాంతంలో, భూభాగంలో నుండి యొక్క వజ్రాలు బయటపడతాయి. తొలకరి చినుకులు పడంగానే ఆ వజ్రాలు బయటపడే పరిస్థితి. అటువంటిది ఈ యొక్క ప్రాంతంలో చూసుకున్నట్లయితే వజ్రాల వాగు పూర్తిగా ఈ యొక్క నీటి ప్రవాహం
ప్రవాహంలోనే ఈ యొక్క వజ్రాలు కొట్టుకొని వస్తాయి. ఒక భూమిలో లోపల ఉన్నప్పుడు పూర్తిగా జల్లెడబట్టి వాటిని బయటికి తీస్తేనే ఆ యొక్క వజ్రాలు బయటపడతాననే ఉద్దేశంతోనే ఇక్కడ వజ్రాల వేట అనేది కొనసాగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎంతో ఆశాభావంతో ఇక్కడ పూర్తిగా ఆ యొక్క వజ్రాల కోసం అనేది అన్వేషిత అనేది కొనసాగుతున్న పరిస్థితే కనపడుతుంది. మరికొందరితో మాట్లాడదాం, వారేమంటారో, వారి యొక్క ఆశలు ఏమున్నాయో, వారి వజ్రాల గురించి ఎందుకు వచ్చారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వజ్రాల వాగులో 1 వజ్రాలు దొరుకుతున్నట్టు చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి తెల్లటి మెరిసే రాళ్లు దొరుకుతున్నాయి. కానీ మెరిసేవన్నీ వజ్రాలు కావంటున్నారు వజ్రాల వ్యాపారులు. వజ్రాలను చెక్ చేసి నిర్ధారించి జేబులో పట్టే చిన్నపాటి చెకింగ్ మెషిన్ తీసుకుని కొందరు అక్కడే తిష్టవేసి కూర్చుంటున్నారు. ఎవరికైనా వజ్రాలు దొరికాయని తెలిస్తే వాటిని తనిఖీ చేసి నిర్ధారించుకుని కొనుక్కుంటున్నారు. కానీ ఇంతవరకు ఎవరికీ అసలైన వజ్రాలు దొరకలేదని చెప్తున్నారు. గాజులపల్లి వజ్రాల వాగు దగ్గర ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్తో అంటే పూర్తిగా వజ్రాలను చెక్ చేసేది, ఇది వజ్రమా కాదా అనేది డిసైడ్ చేసే ఒక ఇన్స్ట్రుమెంట్ అని చెప్పవచ్చు. డైమండ్ సెలెక్టర్ 2 అని ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ ద్వారానే పూర్తిగా ఇక్కడ ఎవరికైతే ఈ యొక్క వజ్రాలు దొరుకుతున్నాయో, రాళ్ళు దొరుకుతున్నాయో ఆ రాళ్ళను దీన్ని టెస్ట్ చేస్తారు. ఇది మనం 2 పాయింట్స్లో పెట్టాము. ఈ యొక్క 2 పాయింట్స్ అంటే పూర్తిగా 8 పాయింట్లు దాటిందంటే ఇది వజ్రంగా దీన్ని డిసైడ్ చేస్తారు. మనం చూసుకున్నట్లయితే ఇది 3 పాయింట్స్ ఉంది. మరొక రాగి పెట్టే ప్రయత్నం చేద్దాం. ఏదైతే మనం ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్లో కనపడుతున్నట్టుగా కొన్ని పాయింట్స్ ఇచ్చారు. 8 దాటిందంటే డయా, 8 డయా దాటిందంటే పూర్తిగా వజ్రం కిందకే దీన్ని క్యాల్కులేట్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ వారు కొంతమంది చెప్తున్న పరిస్థితి. ఇది 2 పాయింట్సే కనపడుతుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలా ఆశతో వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయని చెప్పేసి పూర్తిగా మనము తెలుసుకున్న తర్వాత, మీడియాలో ప్రచారం జరిగిన తర్వాతనే ఇక్కడికి వచ్చిన కనపడుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రాయి 4.5 అనేది కనపడుతుంది. అయితే 4.5 అనేది కాదు, మినిమం 7 దాటిందంటే అది పూర్తిగా 8 అయితే దాన్ని వజ్రంగా చేయొచ్చు అని చెప్పిస్తారు. మరి ఒక వ్యక్తితో ఉన్నాడు, ఆయనతో కూడా మాట్లాడదాం. ఏంటిది పరిస్థితి? ఇది చెక్ చేస్తే మరి మీది వస్తుందా? ఎక్కడి నుండి వచ్చారు మీరు? బోయలకుంట సార్. బోయలకుంట. ఎక్కడ? బోయలకుంట. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? 8 దినాల సార్. 8 దినాల నుండి. ఎందుకంటారు? అక్కడ ఏం పని చేస్తారు మీరు? రైతు పని. మరి ఏమి రైతు వ్యవసాయాన్ని వదలడు కదా? రైతు అనే ఏం చేస్తారు సార్? రైతు వ్యవసాయాన్ని వదలడు ఎంత కష్టం వచ్చినా కానీ. మీరు ఎందుకు వ్యవసాయాన్ని వదిలేసి ఆశ చెడ్డదని? ఆశ మరి అంతా పొలం అంతా ఇదవుతుంది కదా, చూసుకొని వస్తారు. అంటే ఏంది అంత కష్టం ఏమంటారు? వజ్రాల కోసం రావడానికి గల కష్టమే. ఏం చేస్తాం సార్? కష్టం పడి యాద దొరుకుతుందని ఆశతోనే వస్తున్నాం, దొరకడంలా. మరి 8 రోజులు అవుతుంది కదా, మరి ఏమన్నా దొరికాయా? ఏం దొరకలేదు సార్. కష్టం తప్ప ఏం దొరకలేదు. ఏం లేదు. ఒకటి కూడా, ఒక రాయి కూడా. ఎట్లా ఎత్తుకుతారు ఇక్కడ? ఇంకా జల్లడేసి పడతాం. జల్లడేసి పూర్తిగా పట్టి అయితే ఏదన్నా కనపడుతుంది. అంటే ఊరికే. మీరు ఎక్కడి నుండి వచ్చారు? చీరాల నుండి. అంత దూరం నుండి ఇక్కడికి వచ్చారే? అంటే ఎట్లా తెలుసు మీకు? యూట్యూబ్లో చూసి చాలా మంది వచ్చారు. ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ ద్వారానే ఇది వజ్రమా కాదా అనేది ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ని బట్టి చెప్పొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే మరొకరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే పూర్తిగా ఈ యొక్క వజ్రాల కోసమే వీళ్ళంతా అన్వేషిత అనేది చేస్తున్న పరిస్థితి. రండమ్మా, మీరు ఒకసారి చూద్దాం. మీకు ఎన్ని రాళ్ళు దొరికాయి? ఎక్కడి నుండి వచ్చారు? చూద్దాం. ఆగమ్మా, అదేం పెరుగుతుంది. ఆగు. అంటే ఏమన్నా పోతుందా? ఇది 2 చూడు, ఈ చూడు, పక్కన చూడు. ఏదైనా అయితే మనకు అట్లా వస్తుంది. తడి ఉంటే కూడా 8 పాయింట్ అబౌవ్ వస్తుంది, తడి లేకుండా ఒట్టిగా ఉండాలి. అంటే ఏంటండి ఇక్కడ దొరుకుతాయని మీకు తెలుసుకున్న? జనాలు వచ్చంటే వచ్చాము అంతే. ఒకటి చూసుకుని ఒకరు వచ్చాను. అది అంతే. మరి ఏమైనా దొరికాయా? పలేదు. ఇదే ఇట్లాంటివే దొరుకుతున్నాయి. మీరు? మేము రాజంపేట నుండి. ఏమైనా దొరికాయా? ఏమి దొరకదు, ఒకటి చిన్నది దొరికింది. పూర్తిగా వజ్రాల వాగులో అయితే ఆ వజ్రాల అన్వేషిత అనేది కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఇక్కడ చిన్న పెద్ద అనేది తేడా లేకుండా పూర్తిగా ఇక్కడ వజ్రాల కోసం అయితే
చాలామంది అయితే వస్తున్నారు, కష్టాలు పడుతూనే ఉన్నారు, రోజులు గడుస్తున్నాయి, కొన్ని దొరుకుతున్నాయి, కొన్ని దొరకట్లేదు. పూర్తిగా వాటిని ఐడెంటిఫై చేయడం అనేది కూడా వారికి సాధ్యం కాని పరిస్థితి, వారికి తెలియని పరిస్థితి. అయినప్పటికీ ఒక ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తున్నారు. వజ్రాలు ఏ విధంగానైనా వజ్రాలు చేత పట్టుకొని పోతామనే ఒక దృఢమైన సంకల్పంతో వజ్రాల వాగు చుట్టూ జనాలైతే తిరుగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. అయితే ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయనేది వట్టి మాట అంటున్నారు గాజులపల్లిలోని ప్రజలు. సోషల్ మీడియా పోస్టులు చూసి వేలం వెర్రిగా వస్తున్నారని చెప్తున్నారు. గతంలో 10-20 మంది వచ్చేవారని ఇప్పుడు ఏకంగా రోజు వేలల్లో జనం వస్తున్నారని అంటున్నారు. గతంలో దొరికేవని చెప్పుకుంటారని, ఈ మధ్య కాలంలో ఎవరికి వజ్రాలు దొరికినట్టు ఆధారాలే లేవంటున్నారు. చాలా మంది పిల్లల్ని కూడా తీసుకుని వస్తున్నారని, ఈ మధ్యలో ఒక చిన్న పాప వాగులో చనిపోయిందని కూడా చెప్పారు. అడవిలోని వాగులో అనవసర ప్రచారంతో జరుగుతున్న వజ్రాల అన్వేషణను కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు. అన్న మాది ఇక్కడే గాజులపల్లి, నా పేరు హుసేను. ఇక్కడ మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగాము. ఈ వజ్రాల వాగు అనేది పేరు రీసెంట్గా ఒక 5-6 నెలల నుంచి బాగా పేరు మారిపోతుంది. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లలో, తర్వాత యూట్యూబ్లలో చాలామంది వాళ్ళ లైక్ల కోసం, వాళ్ళ షేర్ల కోసం ఈ వైరల్ అనేది ఎక్కువ చేస్తున్నారు. 5,000 రాయి, 10,000 రాయి దొరికిందని కూడా 10 లక్షలు, 20 లక్షలు అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఒరిజినల్గా చెప్పాలంటే ఇక్కడ ఏమీ రాళ్ళు దొరకడం లేదు. గతంలో మాత్రం ఒకప్పట్లో మా చిన్నగా ఉన్న టైంలో కొంతమంది పల్లెటూరు వాళ్ళకు ఎప్పుడో 1-2 దొరికాయి, దొరకలేదని మేము చెప్పలేదు. కానీ ఇంత వైరల్గా చేసి ఇక్కడ ఉన్న స్కూల్ పిల్లలు అయితేనేమి, పెద్దవాళ్ళు అయితేనేమి, స్టూడెంట్స్ అయితేనేమి అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వజ్రాల కోసం వెతుకులాడుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ ఏమీ ఒరిజినల్గా దొరకడం లేదు. వీళ్ళందరూ ఊరికి అనవసరంగా వాళ్ళ పనులు మానుకొని ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, ఎన్నో జిల్లాల నుంచి వస్తున్నారు ఇక్కడికి. దీనివల్ల వచ్చిన జలాలు రావడం కన్ఫర్మ్ బాగానే ఉంది, కానీ దీనికి ప్రయోజనం అనేది ఏం లేదు. ఇక్కడ ఊరికే రావడం ఇన్స్టాగ్రామ్లో, ఒక యూట్యూబ్లో మన దీంట్లో రావడం వల్ల జనాలు కుప్పలు ఎక్కడి నుంచి వస్తున్నారు, కానీ ఏం లేదు. ఇక్కడ మన వాట వచ్చింది, ఒక పాప చనిపోయిందంట. దీనికి రావడం పోలీసు వాళ్ళు చాలా మంది ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇక్కడ అయినా మళ్ళీ హోటల్స్ ఇవన్నీ జరిగి ఇక్కడ వెహికల్స్ అంతా రోడ్డు మీద పెట్టడం ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ప్రతి ఏడాది వస్తారా ఇట్లా వర్షాకాలంలోనే, లేకుంటే వరద ప్రవాహం ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడనే ఉంటున్నారు రాత్రిపూట? ఇక్కడ అంటే ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు. ఫస్ట్ స్టార్టింగ్ లో 10-20 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు స్టార్టింగ్ వేలలో ఉంది జనాలది. దొరికింది అయితే ఇప్పుడు దాకా ఎవరిది అయితే చూడలేదు, ఇక్కడ ఎవరు లేదంటున్నారు. అసలు టాపిక్ లేదు, దొరికిందని టాపిక్ లేదు. ఒక ఇన్స్టాగ్రామ్లో అందరు పెట్టడం వల్ల, యూట్యూబ్లో పెట్టడం వల్ల జనాలు ఎగబడి వస్తున్నారు, అంతే.